ఫ్రెండ్స్, ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి దసరా దసరా శుభాకాంక్షలు అనే బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. బ్యానర్ ఎడిటింగ్ అయితే చాలా నీట్గా అయితే లుక్ అయితే చాలా నీట్గా అయితే బాగుంది. మీ పిక్ పెట్టుకొని సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రివ్యూ అయితే చూపిస్తాను, పోస్టర్ యొక్క ప్రివ్యూ చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యానర్ ఎడిటింగ్ చేయడానికి పిక్సార్ట్ అప్లికేషన్ అయితే మనం యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే బ్యానర్ ఎడిటింగ్ అయితే నీట్గా అయితే ఎడిట్ అయితే చేయొచ్చు. సో యాప్ అయితే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను లింక్ అయితే పెట్టాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ అయితే చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి నేను మీకు నేనైతే ఏవైతే ఎడిటింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ పిక్స్ అయినా, ఇమేజెస్ అయినా, దుర్గాదేవి ఇమేజెస్ అయినా అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పిక్ అయితే మనం బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయితే చేద్దాం. సో ఇలా అయితే ఉంది కదా పిక్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేశాక యాడ్ ఏ ఫోటో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఈ అమ్మవారి ఇమేజ్ అయితే నేను యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక అది ఈ పిక్ అనేది మీరు ఇలా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చి కొంచెం జూమ్ చేసుకోండి. సో ఇంత కరెక్ట్ అయితే మంచిగా నీట్గా అడ్జస్ట్ అయితే వేసుకోండి ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. సో మనకు సైడ్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, నీట్గా రిమూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ వచ్చేసి 0 పెట్టుకొని సైజ్ వచ్చేసి 70 or 80 పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ అనేది మీరు జూమ్ చేసుకొని ఇక్కడ కింది పార్ట్ అంతా మీరు లైట్గా ఎరేజ్ అయితే చేయాలి ఇలా. సో చూడండి, ఇలా అయితే ఎరేజ్ అయితే చేయండి. సో లైట్గా ఎరేజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైనకి వచ్చాక ఇక్కడ కూడా కిరీటం దగ్గర కొంచెం లైట్గా ఎరేజ్ అయితే చేసుకోండి ఇలా. సో ఇప్పుడు అరేంజ్మెంట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆపోజిట్ మీద ట్యాప్ చేసుకొని ఆపోజిట్ వచ్చేసి 55 పెట్టేసుకోండి మీరు. 55 or 60. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ దుర్గాదేవి ఇమేజ్ నేను యాడ్ అయితే చేస్తున్నాను. సో చూడండి, సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు క్రాప్ అయితే చేద్దాం. సో క్రాప్ చేశాక టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని పిక్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేద్దాం. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేద్దాం. చాలా నీట్గా అయితే ఉంది కదా. ఇప్పుడు పిక్ అనేది ఇలా అయితే తీసుకురండి. కొంచెం జూమ్ ఇన్ తక్కువ చేసుకొని ఇలా అయితే తీసుకురండి. ఇప్పుడు మీరు కొంచెం పెంచుకోండి జూమ్. సో ఇలా ఇప్పుడైతే ఇలా అయితే కరెక్ట్ పెట్టేసుకొని యాజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ 0 పెట్టేసుకొని ఆపోజిట్ సైజ్ 70 or 80 మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మీరు కింది పార్ట్ ఎరేజ్ అయితే చేయండి. లైట్గా అయితే ఎరేజ్ అయితే చేయండి. ఇలా లైట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నానో అలా కూడా మీరు కూడా లైట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అరేంజ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం అనేది జూమ్ పెంచుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు ఇలా కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాతకి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ ఒక తోరణం పిఎన్జీ ఇస్తున్నాను. సో ఈ పిఎన్జీ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు తోరణం పిఎన్జీ వచ్చి జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి ఇలా. సో ఇలా నీట్గా అయితే పెట్టేసుకొని షార్ట్స్లోకి వెళ్ళేసి ఆపోజిట్ ఉంది కదా 100 చేసుకొని పొజిషన్ వచ్చేసి వెర్టికల్లో 0, హారిజాంటల్లో కూడా 0. సో 0 0 చేసుకుంటారు కదా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అని ఉంది కదా. ఈ పిక్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి క్రాప్ చేసుకోండి. పిక్ని ఇలా క్రాప్ చేసుకొని
టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ అయితే ఇలా తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చి కొంచెం సైజ్ తక్కువ చేసుకొని ఇలా అయితే కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి పిక్ ఇలా షాడోస్లోకి వచ్చేసి ఒపాసిటీ 100, పొజిషన్ 0 చేయండి. సో ఇలా మీకు నచ్చితే ఈ షాడోస్ పొజిషన్ చేయండి, లేదంటే అడ్జస్ట్లోకి వెళ్ళేసి ఒపాసిటీ వచ్చేసి మొత్తం 0 చేసుకోండి. సో ఇలా అయితే చేసుకోండి. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ అ ఫోటో మీద ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ పుష్ప పిఎన్జీ అంటే అల్లు అర్జున్ ఒక పిక్ అయితే మీరు యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ పిక్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ పిక్ అయితే పెట్టి చూపిస్తున్నాను. సో మీరైతే మీ పిక్ పెట్టుకొని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే యాడ్ చేద్దాం. యాడ్ చేశాక ఇలా అయితే తీసుకొచ్చి రిమూవ్ చేద్దాం పిక్కి. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేద్దాం. సో చేశాక ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ 1 పెట్టేసుకొని ఒపాసిటీ సైజు 80 పెట్టేసుకొని ఇలా అయితే కింది పార్ట్ లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. సో లైట్గా ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మనకు బ్రిక్ అయితే కొంచెం డల్ అనిపిస్తుంది కదా. సో డల్ అనిపిస్తుంది మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి ఒక 16 or 25 పెట్టేసుకుంటున్నాను. చూడండి 25 పెట్టేసుకున్న తర్వాతకి కొంచెం సాచురేషన్ కూడా కొంచెం పెంచుతున్నాను. సో ఇలా డల్ అనిపించకుండా నీట్గా అయితే పెడుతున్నాను. సో ఇప్పుడైతే పిక్ని అయితే కొంచెం టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం జూమ్ అయితే చేద్దాం. ఇలా జూమ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. సో చూడండి ఇలా పెట్టేసాను. సో ఇప్పుడు ఇలా అయితే పెట్టేసుకొని కరెక్ట్గా సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనకు నీట్గా అయితే మొత్తం బ్యానర్ రీడింగ్ అయితే నీట్గా అయిపోయింది. ఫస్ట్ అమ్మవారి పిక్ యాడ్ చేయాలి, మళ్ళీ ఇంకో అమ్మవారి పిక్ యాడ్ చేసి దసరా శుభాకాంక్షలు అల్లుడు మీ పిక్ పెట్టుకొని పైన తోరణం ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి అయితే ఉంది కదా. సో నీట్గా అయితే ఉంది పిక్. ఇప్పుడు ఏం చేశారంటే లుక్ రావాలంటే మీరు బోర్డర్లోకి వెళ్ళేసి ఆథర్ వచ్చేసి 0 పెట్టేసుకొని ఇన్నర్ వచ్చేసి 2% పెట్టుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడైతే చూడండి బ్యానర్ రీడింగ్ అయితే దసరా శుభాకాంక్షలు బ్యానర్ రీడింగ్ అయితే చాలా లుక్ అయితే అమేజింగ్ అయితే నీట్గా అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను పిక్స్ అనేది కూడా టెలిగ్రామ్లో అన్ని ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే వేసుకొని ఎడిట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి సేవ్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే బ్యానర్ ఎడిటింగ్ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే అయిపోండి.